పెద్ద కొండడు వచ్చిండు పెద్ద పులి కొట్టింది చిన్న కొండడు వచ్చిండు చిరుత పులి కొట్టింది నడిపి కొండడు వచ్చిండు నాగన్న కొట్టిండు పెద్ద కొండడు వచ్చిందంటే పెద్ద పుల్లు కొట్టిందంటేవా చిన్న పుల్లు కొట్టిందంటేవా వచ్చిందంటే నాగన్న కొట్టిందంటేవా రోజు సల్ల పెరుగులని అమ్మకుండా పోతా ఉంటే వచ్చిందమ్మా కొల్లయ్యనా కొండయ్య 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 ఓహో కొల్లయ్య కాదు నాయన కొండయ్య కొండయ్య సుందర ఏమంటే అయ్యయ్యో బామని నేను పోయి దొవ్వ లోపల ఓదవ రాస్తే ఓదవ వినాడు ఓదవ మీదకి వెళ్ళి సన్నపు సీపురు పుల్లలు వేసినాడు ఏకుటాకులు వేసింది మరి సన్నపు నేను దుబ్బ దొబ్బినాడు దొబ్బినప్పుడు ఏనాడు నేను మందికి అప్పులోపల చల్ల కుంటలు మరి చల్ల బండలు పెట్టుకొని ఏనాడు వెనక నా పిర్రల మీద మట్టి మడవల మట్టి పిర్రల మీద పడంగా ఎంత కొడుతున్నాడు అని చెప్పి నేను లగి బిగి మరి సాగర్ సందులోకి వెళ్ళి మంగళూరులో మందిలోకి వెళ్ళిపోతా ఉంటే ఆయన ఏం చేసిందంటే ఎవరు మన మదనపల్లి పెద్ద పేరెంట్ మన కొత్తపల్లి బాగా చేసిన ఏం చేసిండే ఈయన నీకు ఫోన్ కొనిచ్చాడు అమ్మ కొడుకు గట్టగా అదే నాకే తీరుతలేదు ఆయనకి ఎప్పుడు చేసి అంతే ఆడవా ఎందుకు తీరుతలేదు నీకేం తీరుతలేదు నాకు ఎప్పుడు తీరుతుంది గీత శివరాత్రి పోతుంది అంతే ఆడవా అచ్చాల వచ్చుడే కావచ్చు సరే పర్వాలేదు ఏనాడు వెనక చల్ల గుండెలు ఎదుగుంటలు పట్టుకొని ఏనాడు వెనక వెళ్ళిపోతా ఉంటే కొండ ఏమి చేసినాడు నడిపోతే ఎలిపెట్టి నాకు చూస్తాండి కలర్ కలర్ మ్యాచింగ్ మంచిగా నా పెరుగు కుండలు ఎక్కడ నడిబుడ్లే కాదే నీ ముడ్డే తేన బుడ్డానే కాదే నా బుడ్డి పైంది పాల బుడ్డి నీ మధ్యలో ఇది బుడ్డి కింది పెరుగు బుడ్డి అయితే ఆ బుడ్డల్లా టేస్ట్ వేసి చూస్తాను నీ ముడ్లే కాదే బుడ్డి ఇగో నేను ఎల్లెల్లి కదా పడితే సొమ్మసిల్లి నీ కాళ్ళ కిందిగా తలగా కిందిగా నాకు ఎలవెట్టింటే తెలియదు ఎలవెట్టిన పిల్లగా ఎలవెట్లాడాడు కాదే పెరుగు బుడ్డి ఎలవెట్టినో అన్ను సరే పర్వాలేదు అనుకున్నది నాడు ఎరగుళ్ళకి ఏదమ్మ చల్ల గుండలు చల్ల బండాలు పట్టుకున్నదాట వెళ్ళిపోతానని చెప్పి చల్లగప్ప ఎత్తి మీద పెట్టుకున్నది ఏనాడు వెనక వెళ్ళిపోతానని చెప్పి పెరుగు తీసుకుంటారా పెద్దయ్య పెరుగు ఈ డోల్ లాగులు అయ్యో మరి అందే ఏనాడు ఏ నుంచి వచ్చిన ఏనాడు లంచే మరి ఏనాడు ఆడరాకి వచ్చింది అంటే అనకల గుద్దుతే ఉనకలు విత్తాలమ్మా అబ్బో నువ్వు వెళ్ళండి నా సౌద్యం పండినా మొగల నా వాడకి వచ్చి పాలంట పెరిగంటున్నావు ఆడకట్టే బట్టల కాలు పెట్టి నేను మీది మూడు రెక్కించి మెండం చూపిస్తాను అంతే అబ్బో నా పిర్రతోడు కూడా నీ పిర్రేవాలి కాదు చెప్ప మీకు అర్థం చేసుకున్న మొగం దగ్గర చూసుకుంటా చెప్పుకుంటూ ఏడవాలి అంతే అంటవా ఆహా నేను సింతకొమ్మలు ఎక్కించి సిగా చదువుతా బిడ్డు అంతేనా నేను ఏమనుకుంటాను నువ్వు నీ మొగని పేరు ఏంది నీ మొగని పేరు నువ్వే నా మొగని పేరు నా మొగనితో నీకే పని నేను ఎర్రగొల్లకి ఏదమ్మా అంటారు అంతే అంటవా ఎర్రగలేదు అరే నీది గొల్ల కూలము నీది గొల్ల కూలము నీది గొల్ల కూలము నీ మొగడేడే నీ మొగడే నా మొగడు నీకెందుకే నా మొగడు నా మొగడు
అన్ని కొండలే కాదు శాంతి శాంతి అన్నీ మేడాల మేళ మొక్కలు దాకా చెప్పలే కాదు అన్ని అరే ఈ మగుడే నాకు కావాలి నీ మొగుడు పేరు నీ మొగలి పేరు నా మొగలి పేరు మంచిగా ఉంటుంది నా మొగుడు పేరు మల్లయ్య మల్లయ్య నా మొగలి పేరు కొల్లేరు నీ మొగలు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ నా మొగుడా చూపెట్టమంటావా చూపెట్టే వాళ్ళని కొట్టి కొట్టి ఉన్నా కాదే మరి ఊరికైనా కానీ కట్టం కన్న పిల్లని ఇచ్చింది నీ మొగుడా ఆ బోలెచ్చి కాడ పూర్వీకి నీ మొగడు నా మొగడా ఈ ఊరికి పులగం పోసింది నీ మొగుడా నా మొగుడా నా మొగడే నా మొగడా ఈయన ఎప్పటికీ ఆన్లైన్ ఉంటాడు వాట్సాప్ ఎప్పుడు బ్లూటిక్ వాడు మెసేజ్ పెట్టినప్పుడల్లా బ్లూటిక్లే అంటే ఎప్పుడు చెప్తున్నారు అంత నీ ప్రేమ అయితే మా ఆయనకు మంచి మంచి అలవాటు ఉన్నాయి కదా చాలా ఇసుక ప్రేమ నాకు అయితే మంచి మంది ఎవరాలా అయ్యో మా లవ్ చాలా మంచిగా కలిసింది అయితే మాది కరీంనగర్ లో మాది హాస్టల్ లేడీస్ హాస్టల్ నాది జెంట్స్ బాయ్స్ హాస్టల్ ఆ మధ్యలో మా ఇద్దరి మధ్యలో గోడనే ఒకేసోడు గోడ ఉంటది ఆ గోడ అవుతారు అయినా గోడ అవుతారు ఎవరే ఏం చేసాడు అక్క ఆయన చెట్టు కింద కూర్చున్నాడు నేను బండ ఉతికిన ఏదో తుండనో దేనో కూడా ఉతుకుతా ఈయన తాకింది ఈయన చేసిండు గింత పిల్ల పెట్టిండు ఈయన ఉతికి ఈయన రంగులోడు ఆయన ఆయన ఉతికిండు ఆయన ఇంత ఉతుకుతా నీకు ఇంత ఉతికినా నేను ఇంత ఉతికినా ఆయన ఇంత ఉతికిండు నేను ఇంత ఉతికినా ఆయన కాపేద ఉతికిండు ఉతుకుంటూ ఉతుకుంటూ చెల్లె గోడ దొరికిండు వచ్చి నా సింగుల్ వచ్చిండు ఆ సింగులు నేను ఇప్పుడు ఆ పిల్లగా డ్రెస్ చేసినట్టు నేను రాంగ్ ఇంటికాడ సీరిడిసి ఆమె తిరిగి ప్యాంట్ వేసుకుని వచ్చిన స్పెషల్ గసోట డ్రెస్సులు ఎత్తారా అలా అయితే ఈయనకు మా ఆయనకు గట్టి ప్రేమనే మంచిగుండు రే అయితే నేను నాటే పోతే వాళ్ళ నారే ఎత్తాడు నేనా పత్రిక పోతే ఓడే ఎత్తాడు ఈయనకు మంచి అలవాటు ఉన్నది ఇంకా ఈయన దొడ్డి పోతే ముంత వాడికి మాత్తాడు ఎందుకే అవునా చెప్పరాదా రాదా మన బాందా నామగడే ఏమోగడు ఎందుకే నామగడు కాదు కానీ ఈయన ఏమన్నాడు చెప్పాలనే ఏమంటాడు అంకాయ బీరకాయ బెండకాయ నువ్వేనా గుండకాయ అంటాడు ఈయనకి ఇరుపులు తక్కువ అవుతాయి మన కొడుకు పెద్ద పెద్ద వస్తాయి లేకపోతే సండే మండే నువ్వేనా గుండె అంటాడు చాలా పెద్ద పెద్ద చేసేదాని విషయం ఏం కాదంటాడు అక్కడ అయిపోయానా నీ మొగుడే నా మొగుడే ఈయన నీ మొగుడే అంటున్నావు నా మొగడే లేదు నాదన్న నాకు లేకపోతే వారానికి ఎన్ని రోజులే వారానికి అంటే ఏ బుక్లో రాసి ఉండదు 8 రోజులా 4 రోజులు ఆయన 3 రోజులు ఇంటి కాడ నడింగ్ కాదే లేకపోతే ఇంకో పని చేద్దాం రాత్రి నాటికల బాగా ఇంటి కాడ అయితే ఇలా దేవుడికి కత్తి లేదు కావచ్చు కత్తి తీసుకొచ్చి లేదా ఎందుకే నా చేతి పెద్ద పెద్ద ఉన్నాయి అటు నువ్వు కట్టుకొని అయితే ఈ మధ్యలో మీద కాంచెలు కుందారు రాక నీకు అంటావు కుందారు కాంచెలు వేరే రాక నాకు అసలు కావాలి ఆ కగ్గిన గిట్టే కావాలి అయితే నేను కొద్దిగా లేచి ఆయన చూస్తే నేను ఆగనే మొక్క ఆగా ఎందుకు ఆయన 2 పాదాల ముక్కు నాకు అందుకే గీడికల్ గిట్ కావాలంటాడు అంతేనా సరే పర్వాలేదు అనుకున్నాడు భగవంతుడు మళ్ళీ రాదు మల్లయ్య కలియ మేడలమ్మను తీసుకొని 7 వండగాలు ఓడించి ఏనాడు కర్ర కుక్కలేసి పర్వతాల కొండ మీదకి ఎరవత్తి తీసుకొని ఎరవత్తినాడు కలియ మేడలమ్మ ఏమన్నది ఏనాడు ఎనకనవరాదు మల్లయ్య కలియ మేడలమ్మ ఏనాడు ఎనకనవరాదు మల్లయ్య సంగతి ఉత్తరాడుకున్నది భగవంతుడు రవరాదు మల్లయ్య అనుకున్నాడు అటు ఏనాడు భగవంతుడు మల్లయ్య మరి ఏనాడు ఎనక కుష్ఠాది రోగం ఏనాడు వేసుకున్నాడే
అరే చల్లకుండా పాసమండి సవకోటి ఆర్పలకు మరి ఏనాడు అయ్యలకు ఆర్పణ ఇవ్వాలన్నట్టు అన్నప్పుడు ఎరగొళ్ళు మరి ఏనాడు బల్యం ఏడదమ్మ ఏమంట ఉన్నది గొల్ల తాత నుండి ఎక్కువ దాన్ని లగ్గమాడి అనుకున్నాం నడవని 4 రోగాలు కట్టరైనాయి తాత కానీ ఏనాడు ముద్దరు చల్లుకోవాలి చీపడు ఊడ్చుకోవాలన్నది అన్నప్పుడు రాదు మళ్ళీ ఏనాడు ఆ గ్రహం కోపానికి వచ్చిండే అయ్యో బలి మేడదమ్మ ఏనాడు ఎక్కువ మాటలు ఆడకమ్మ ఏనాడు కనుక నీకన్నా 7 ఇమ్మలు ఎమ్మాయి మరి 7 ఇమ్మలు ఎక్కువ అయినాయి మరి ఏనాడు బాగా పట్టుకొని ఏరవత్తా నీకన్నా 7 ఇమ్మలు ఎక్కువైనా మరి ఏనాడు కనుక మగం తీసుకొని ఏరవత్తానప్పుడు ఏనాడు బలి మేడలమ్మ ఏమంట ఉన్నది అయ్యో గొల్ల తాత మరి ఏనాడు పిద్దేడు లోకాలు ఏమోయాడు లోకాడు యుగలోకం జగలోకం మాయలోకం మచ్చాలోకము ఏనాడు కనుక 7 మరి భూమండలం లోపల నా అంతా అందగది పుట్టలేదు పుట్టిన కానీ దక్కలేదు అన్నది బలి మేడలమ్మ రాదు మళ్ళీ ఏనాడు అగ్రహాయ కోపానికి వచ్చిండు పర్వతాల కొండది వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోతా ఉంటే బలి మేడలమ్మ ఏమంట ఉన్నది గొల్ల తాత నీ యొక్క అందానికి నీ యొక్క సందానికి ఏనాడు గంగెద్దదే రాయన్నలదే కానీ ఏనాడు నీకు పిల్లలు ఊరా అంటే ఉన్నది రాదు మళ్ళీ ఏనాడు పర్వతాల కొండది ఇల్లు వెళ్ళిపోయింది ఏనాడు వెళ్ళిపోతా ఉంటే చిన్నమ్మ గంగదేవి అడ్డం వచ్చి కొడుక మల్లయ్య ఇప్పటికప్పటికన్నారు ఏనాడు కొడుక మల్లయ్య ఆడి మరి ఏనాడు కనుక భర్తని కాదన్న వాడిది బండ రీతు అంటారు ఎవరిని కాదన్న ఆడిది ముద్దు రీతు అంటారు చేసుకున్న భారత సగరాజ్యం అన్నది మరి ఏనాడు కనుక భార్య భర్తలు అంటే ఏనాడు అద్దరు నీడన్నది మాట్లాడుకోవాలి తీవించుకోవాలి ఏనాడు కనుక భార్య బయటికి వెళ్ళి పొమ్మన్నప్పుడు చిన్నమ్మ గంగదేవి మాట ఈయన వెళ్ళిపోతూ ఉంటే మాటలంటూ ఉండదు రాజు మల్లయ్యను అన్నప్పుడు రాజు మల్లయ్య పర్వతాలు కొన్నది అప్పుడు కాదు వేసుకున్నాడు దగ్గర అప్పుడు భగవంతుడు మల్లయ్య నాడు కళ్ళ చూసినాడు చిన్నది మరి చిన్నమ్మ గంగదేవి బేడి ఏరా వచ్చి మరి ఏనాడు ఆ యొక్క మరి పిల్లలు ఉంచుకోలేదు మరి ఏనాడు వెనక దానికి ఏనాడు వెనక మరి అప్పుడు కావేను లోపల ఏడిమ్మలైనా తీసుకొని ఏడవస్తానన్నాడు భగవంతుడు మల్లయ్య ఊరిపట్నం వదిలి ఏనాడు భగవంతుడు మళ్ళీ కనుక రేపల్ల పట్నం వెళ్ళిపోయిండు పెరగొళ్ళకేతమ్మ మరి ఏనాడు కనుక రేపెల్ల పట్నం లోపల ఉన్నదాట రేపెల్ల పట్నం లోపల ఉన్నప్పుడు రమరాజు మల్లయ్య కళ్ళ చూసినాడు మాధవసారి మా మారబోడు లచ్చగొల్ల స్వామి గొర్రె మంది 7 గొర్రెలకు కోటి మంది చేస్తారని చెప్పి ఈగల పట్ట కంది తాగాలి ఇలా వరించాలి దోమల పట్ట కంది తాగి తోడతాను వేలాలన్నాడు భగవంతుడు కేతమ్మలు చూడబోతే ఉంటే 7 ఏళ్ల పిల్ల ఉన్నది పిల్ల ఏనాడు 14 ఏళ్ల పిల్ల ఏనాడు వీడింటి లోపల గొల్లగాయాలన్నాడు భగవంతుడైనా 7 గుంటలు తీసుకొని ఇలా కోటి మరి ఏనాడు మందని చెప్తారని చెప్పి నెల్లూరికి అన్న వెళ్ళిపోయిండు భగవంతుడు మల్లయ్య పొద్దు అయితే ఉండేది ఏనాడు ఎరగ మరి అప్పుడు కాదు లోపల వచ్చకుండా మానవుది వేడి ఏనా వచ్చినాడు అమ్మా మారబోడి ఏనాడు వెనక కనుక రేపల్ల పట్నం ఏరా వచ్చిండే ఒకనాటి గర్భమాసమందున అత్త మాధవసాని ఏమి చేసింది మరి ఏనాడు వెనక అల్లుడు మల్లయ్యకైనా బత్తాలు పట్టుకొని ఏనా వచ్చినప్పుడు భగవంతుడు మల్లయ్య ఎరగొళ్ళకేతమ్మ నా బేటికి ఎత్త రావాలని కళ్ళ చూసినాడు బత్తాలు కట్టుకొని ఏరా వచ్చినప్పుడు ఏనాడు వెనక అల్లుడు మల్లయ్య అన్నది తింటానని చెప్పి మరి మూత కొల్ల కట్ట మరి అత్తకిచ్చిండు అత్తకిచ్చినప్పుడు ఏనాడు అత్త కొల్ల మర్రేసినాది ఇక మరి కంది మరి కళ్ళం లోపల పడ్డప్పుడైనా పెడ దెబ్బలు కొట్టినప్పుడు సైన్ని పొంటి మరి సన్నపు జ్వరం రావాలని చెప్పి భగవంతుడు వచ్చిన పెట్టినప్పుడు లోగిల్ల బయటికి ఏనాడు అత్త వెళ్ళిపోయింది అయ్యో బిడ్డ ఎరగొళ్ళకేదమ్మా మళ్ళా తెల్లారు ఏనాడు రవరాజు మల్లయ్యకు సద్దులు బత్తాలు పట్టుకొని వెళ్ళిపోవాలన్నది వెళ్ళిపోవాలన్నప్పుడు ఎరగొళ్ళకేదమ్మ సద్దులు బత్తాలు పట్టుకున్నది ఇక వంట కంచి దోనాలంటే వంజ పట్టుకొని ఏనాడు రవరాజు మల్లయ్య బేటి ఎర వచ్చినది రాజు మల్లయ్య బేటి ఎర వచ్చి ఏనాడు అయ్యా గొల్ల తాత మరి ఏనాడు కనుక 7 పొద్దులు అయితే ఉన్నాయి 7 మాపలు అయితే ఉన్నాయి అన్నం తినాలి ఏనాడు కనుక అన్నం తినమన్నప్పుడు భగవంతుడు మల్లయ్య ఏనాడు కనుక ఊతకొల్ల కర్ర కట్ట మరి ఏనాడు ఎరగొల్ల కేతమ్మ కప్ప చెప్పినాడు మల్లయ్య పిల్లవన్నాడు తుంగ గుడియాల పడుగు బేటికి వెళ్ళిపోయిండు భగవంతుడైనా భగవంతుడి మీద ఉన్న శరమం తీసి మురుకు దుమ్మ మీద వేసిండే భగవంతుడు మల్లయ్య తుంగగది మరి మడుగు లోపల తాళం చేస్తాం
ఎరగొల్లకేదమ్మా కళ్ళ చూసినది ఎక్కడి ఎలుగులు ఉన్నాయి ఇది ఎక్కడి కలిమాయ ఉన్నాయని చెప్పి భగవంతుని నాని వెనక ఉన్న వేటికి కలుగుతుందో గుడియాల మడుగు వేడి ఏరవచ్చి భగవంతుని రవరాదు మళ్ళీ ఏడు కళ్ళ నిన్ను వేనాడు రెండు కళ్ళతోని నిండు వాళ్ళ చూస్తూ ఉంటేనమ్మా గొల్ల తాత నలుడని నమ్ముకునే నాడు కూడా నమ్మలేదు అయ్యా నిన్ను చూడడానికి నా రెండు కళ్ళు సరిపోతలే అన్నప్పుడు భగవంతుడు ఏమని వచ్చిన పెడుతూ ఉన్నాడు అయ్యయ్యో పిల్ల మరి ఏనాడు వెనక నరుడు కాదు నారాయణమూర్తి గురుడే మరి నమ్ముకోవాలన్నాడు పర్వాలేదు నా యొక్క నీ అవుతాను నా తల్లిదండ్రి ఆదిరెడ్డి తల్లి నీలమ్మ మరి ఏనాడు ఎవరు చూడలేదు నా తల్లి నా యొక్క నీది అవుతాను చూసిన అర్థమైతే ఎవరికన్నా చెప్పిన అర్థమైతే పాకానికి వచ్చిన పత్తికాయ ఓలని యొక్క శిరం వలకోని పానం పోతుంది ఏనాడు దీవెన పెడతా ఉన్నాడు దీవెన పెట్టినప్పుడు సరే పర్వాలేదు అనుకున్నది ఏనాడు గొల్లతాదని లగ్గం ఆడుతానన్నది లగ్గం ఆడుతానని చెప్పి ఎరగొల్లకే తమ్మగా అప్పుడు వేరు లోపల గిల్ల పెట్టి ఎలా వచ్చినది తల్లిదండ్రి రాత్రి చెప్పింది అయ్యా మరి నాని గొల్లతాతను లగ్గం ఆడతానన్నది మందం ఈ పేటికి వచ్చినప్పుడు గొల్లతాత మంద మీద లగ్గం ఆడతానని చెప్పి గోళ్ళంతా ఊడేరు ఏనాడు ఇంకా గొర్రె కుక్కలతో గొర్రె మరి ఏనాడు మంద పోలు వచ్చినారు అంగడాకులతోని తలవాణి వేసుకున్నారు ఏనాడు మనకి సిరిసేల పర్వతాల కొండ మీదకి వెళ్ళిపోతానన్నప్పుడు శంకలు పెట్టుకొని సిరిసేల పర్వతాల కొండ మీదకి వెళ్ళిపోతా ఉంటే గొల్లలకు ఏనాడు కనుక దీవెన పెడుతున్నాడు భగవంతుడు మల్లయ్యనైనా గొర్రెడు అంటూ బండాలు తీసి గొర్రెల మీద కొట్టినప్పుడు ఊసో ఊసో అని ఊలుతుండరాట పేరట ఏనాడు ఒగ్గు వాళ్ళు కొట్టేది ఉన్నది ఏనాడు ఒగ్గు వాళ్ళు పొట్టు పెడితేనే అందరికి దేవుడు రావాలి ఒగ్గువాడు మరి పొట్టు పెడితేనే శాంతి కావాలని దీవెన పెడతా ఉన్నాడు అట్లా కాకుండా ఈనాడు గొల్లలకు ఏమైనా దీవెన పెడతా ఉన్నాడు కాస్త గొల్లోడు అంటే కాడవరద్దు కాస్త గొల్లోడు అంటే కలవడద్దు మరి ఎంత గొల్లోడు అంటే అనువారద్దు మరి నాడు పుట్ట మీద గొల్లోడు అంటే పురుగు ముట్టకూడదు దేవునికి నాడు గొల్లలకు వచ్చిన పెట్టి సిరసేల పర్వతాల కొండ మీద నవరాదు మళ్ళీ ఎరగొల్లకేత మన తీసుకొని ఎర వచ్చినాడు ఎరగొల్లకేత అమ్మకు పల్లె మేడలమ్మకు చల్లకుండల గాడి సముద్రం వాదం పెట్టిద్దామని చెప్పి చల్లకుండల గాడి సముద్రం వాదం పెట్టిద్దామని చెప్పి రాని కనుక ఎరగొల్లకేతమ్మా మరి గిల్ల కొట్టి చల్లది ఇవన్నాడు ఎరగొల్లకేతం ఏనాడు కనుక ఎరగొల్లకేత గిల్ల కొట్టింది చల్ల తీసినది పల్లె మేడలమ్మ గిల్ల కొట్టి చల్లది ఇవన్నప్పుడు ఎనభై చేయి పట్టింది ఏవో గిల్ల కొట్టింది ఏమో చేయి పట్టింది 22కి రాసుకున్నదాట ఎరగొల్లకేతమ్మతోని ఏమని చెప్పిండు భగవంతుడు మళ్ళీ ఈనాడు కనుక ఎరగొల్లకేతమ్మ దాని మరి పౌరమంగా అంటే 300 ఎంటికల పట్టాలి 3 కుదురు కుట్టాలని చెప్పిండు భగవంతుడు మల్లయ్య ఎరగొల్లకేతమ్మ ఎర వచ్చింది 300 ఎంటికలు పట్టి అంగ పెట్టి 3 కుద్దులు కుద్దింది అవ సత్తి అయ్య సత్యం అని అన్నాడు మరి ఏనాడు బామలాల దీవిని మరి కొట్టుకోవద్దు మరి ఏనాడు తిట్టుకోవద్దు బామలాల నిన్ను దాని నేనే ఉన్నా దాని నేనే ఉన్నా అన్నాడు శిల పర్వతాల కొండ మీద దిక్కు ఏనాడు కనుక మేడలమ్మ గుళ్ళు కాయేసినాడు కూడా దిక్కు ఏనాడు కనుక చేతమ్మ గుళ్ళు కాయేసి మధ్యలో నట్ట నడమ మరి ఏనాడు కనుక మధ్యలో మంచిగుంటుందా బలి వాళ్ళది మంచిగుంటుంది చెప్పు నీదే మంచిగుంటుంది అదే మంచిగా దొరికిందనా ఆయనదే మంచిగుంటే ఉప్పేసుకొని నాకు అంతపోతే బట్టేసుకొని నాకు అంతే అంటవా నేను వెళ్ళిపోతాను అబ్బో ఆ ముండ కొడుక లచ్చబడి నాకు చంగి నాకు అవతారం మరి దేవుడై నడిచినాడు ఉన్నవాడు ఒకడు ఊరు మండపాలు కొవరెళ్ళి అంటే మరి నాడు దేవుడు ఊరు కొవరెళ్ళి దేవుడు మల్లన్న మరి ఊరల్లంటే ఊరలా దేవుడు మల్లన్న మరి కుందారం నెడితే ఊరు కుందారం దేవుడు మల్లన్న ఏడాల నెడితే ఊరు వేలాల దేవుడు మల్లన్న జూలపల్లి నెడితే ఊరు జూలపల్లి దేవుడు మల్లన్న మరి ఐరోన్ నెడితే ఊరు వైలోని దేవుడు మల్లన్న మరి ఏనాడు మద్రపల్లి నెడితే ఊరు మద్రపల్లి దేవుడు మల్లన్న కత్తరశాల నెడితే ఊరు కత్తరశాల దేవుడు మల్లన్న ఉన్నవాడు ఒక్కడు పూజదార లేక బుద్ధిమంతా తెలిసినాడు ఎంత అడిలాకు వాడమ్మ
బిందు పంచ పడరా కొత్త బిందు పంచ అర్థం ఆర్థికపురం పసుపు కుంకుమ అందరు పైసలు రెడీ పెట్టుకోండి పోగొట్టుకోకూరి నీళ్ళు గిన్నె గిన్నె ఉంటే అయిపో కొన్ని కొంచెం ఉండదు ఎవరు కోట వెలిగండి కోట ఎండి ధనం వెళ్ళిపోతుంది బంగారు రాకపోతున్నాడు నడిచేది పదులు బాట చేస్తున్నాడు పన్నెండు నువ్వు అడిగితే మంత్రి ఏమని ఓచన పెడతా ఉన్నాడు కొడుక మల్లయ్య మరి ఇద్దరు ముందు తీసుకొని రమ్మన్నప్పుడు సత్త కాదన్నప్పుడు భగవంతుడు మల్లయ్య నువ్వులు పట్టుకొని వచ్చి 12 గుంజాలు నువ్వులు ఏనాడు ఏడిపోతా ఉన్నాయి. వచ్చినప్పుడు ఇటు వచ్చి అటు వచ్చి అటు వచ్చి ఇటు వచ్చేప్పుడు ఇప్పటికప్పటికన్నారమ్మా పొద్దుగా తన మొగాలే సాయంత్రం అయిన ఇవ్వాలి పుట్ట బంగారు పోయొచ్చి ఏనాడు ఇక చుంపులు పట్టే కాడ మరి 5 ముద్దలు అటు పోతే 5 ముద్దలు ఇటు పోతే
మరి ఇలనాడు ఏనాడు పొద్దు గంగాడు పోసి ఇటు పోసిందంటే అభిషేకించాడు మరి బియ్యం ఎక్కువ వస్తాయట లగ్గానికి తూర్పుడుల్లాల పరమటి వల్లాన ఉత్తర వెలుగొండ చందన పోయి రాజు ఏరవత్తం ఉండే వచ్చినప్పుడు ఏనాడు కనుక నా రాజు మళ్ళీ ఏనాడు కళ్ళ చూసిండే అయ్యో తమ్ముడా సంగన్న మరి ఏనాడు మన ఆరుగురు వదనలు వచ్చిన మరి ఆరుగురు అన్నగాళ్ళు కన్న తల్లి నీలమదేవి కన్న తల్లి అదే ఏనాడు తమ్ముడు సంగన్న మరి అందరు ఏర వచ్చినారా అప్పుడు ఆరుగురు అన్నగాళ్ళు ఆరుగురు వదనలు ఏనాడు కనుక అందరు ఏర వచ్చినారు అమ్మా మరి ఆరుగురు వదనలు రాలే అన్నప్పుడు ఆరుగురు వదనలు ఇళ్ళ బయటికి వెళ్ళిపోయి తీసుకొని రావాలన్నాడు సంతోషపడుతున్నామా దేవా పండారు తప్పిన వారికి బండారు దేవా కమ్మిలేని గీయ కుయ్యలేని బండి బకెట్ల సవారు నీ వారి గుండాలు రమా గుళ్ళల్లో దియ్యాలు వెలిగేటి ఎల్లలు మల్లయ్యా ఎడవన మేడలమ్మ కుడిన కేదమ్మ పాదాల కాడ పద్మనాల దేవి ఎనక రత్నాంగి నలుగురు భార్య లగ్గవాడి నీవు నారాయణమూర్తి నండవయ్యా నీలమదేవి కన్న నీతి తప్పవోకు పర్వతమ్మ అన్న పాటి తప్పవోకు మల్లయ్యా పాలకాయ గోత్రము బండార్యం శంభురామా నిండ బండారు పెళ్లి కొడుకు నన్ను మల్లయ్యా నీ గుళ్ళు రంజీన మల్లయ్యా నమ్ముకున్న వారికి నారాయణమూర్తి నన్ను మల్లయ్యా సారపిల్లల్లా మోక్షమైన లింగాన్ని విడవా నీకు సిక్కుడాకు దోరణాలు శివకంకునాలు మామిడాకు దోరణాలు మరి కంకునాలు మల్లయ్యా కంకు చెక్కుల మోత కరుణాలందు నీకు సోకించేటి ఎల్ల రామా దెబ్బలకు నీ రాజ్యం చల్లడిల్లు మల్లయ్యా పక్కన పడి గంట పిక్కన పిడి గంట ఓట 4 గంట పోగంబు రూపుల మల్లయ్యా
మడుగుల దానాలు మండపాన పూయ మల్లయ్య కోణంత దానాలు కొండ వీధి పూయన్న దేవా కొండల్లో ఉన్నవా గోగుల్లో ఉన్నవా పిల్లలు పోయే పలుకుల్లా పిలిస్తే మాట్లాడ మల్లయ్య రెండు వేల టైం పోనీ 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 మాట చెప్పు